హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కకాషి గేమింగ్ ఛానల్. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈవినింగ్ సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపించింది ఫ్రెండ్స్. పూర్ణాలు చేస్తున్నాను నేను రోజు. పచ్చెనపప్పుని ఇలా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కడుక్కుని కొంతసేపు అనేది ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. కుక్కర్లో వేయాలి, విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి ఫ్రెండ్స్. వీటికి ఏమేమి కావాలో చూపిస్తాను. పూర్ణాలు అంటారు ఫ్రెండ్స్ మా సైడు. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టినాను. ఒక గిన్నె తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం మైదా పిండి వేసుకున్నాను. అట్ల పిండి అనేది కొంచెం మినపప్పు బియ్యం వేసుకుని నానబెట్టుకుంటారు. నేను అవి ఏవి లేదు, అప్పుడప్పుడు వేసుకోవాలనిపించి ఇలా వేసుకుంటున్నాను. కొంచెం ఆ బియ్యం పిండిలో మైదా పిండిలో పంచదార ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం పలసగా కలుపుకోవాలి. అట్లు బ్యాటర్ ఎలా ఉండిద్దో మనం దోశలు వేసుకుంటాం చూడండి, అలా ఎలా ఉండిద్దో అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా బ్రీత్ అనేది చేయాలి. ఇలా స్పూన్తో కానీ ఇసుకతో కానీ బాగా మెత్తగా కలపాలి. నేను చేతితోనే కలిపాను ఫ్రెండ్స్. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకుని ఈ పిండిని బాగా మెత్తగా అసలు ఉండలంటూ లేకుండా కలుపుకోవాలి. దీని మీద కొంచెం కాసేపు ఒక అరగంట సేపు అన్న నానాలి ఫ్రెండ్స్. ఈ పిండి మైదా పిండి కలుపుకున్నది కొంచెం మూతేసి పక్కన పెట్టేశాను. దీన్ని అరగంట సేపు నానబెట్టేశాను. ముందుగా మనం కుక్కర్లో పెట్టుకున్న పచ్చెనపప్పుని పొయ్యి మీద పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత వాటిని తీసేసి వడగిన్నెలో వేసేసి నీళ్ళు చుక్క లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం మెత్తగా ఇలా ఉడికిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో ఈ పప్పుని కొంచెంగా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వేసుకుందాం, కొంచెం బెల్లం వేసుకుని కొంచెం ఒక 2-3 వాయిల్ లాగా వేసుకుని ఇలా గట్టిగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా యాలుక్కాయలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. యాలుక్కాయల పొడి నేను 5 రూపాయల ప్యాకెట్ ఉంది చూడండి యాలుక్కాయలు, అది తీసుకున్నాను. అది తీసుకుని 4 యాలుక్కాయలు దంచుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకుని ఇలా కలుపుకుని చిన్న బాల్స్గా చేసుకుంటున్నాను. చిన్న బాల్స్గా చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇలా నూనెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. బాండి పెట్టి కళాయి పెట్టి ఒక్కోటి ఉండా ఇలా స్పూన్తో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా చేసుకోవాలి. తర్వాత వేడి పూర్ణాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. లోపల పూర్ణం అనేది చాలా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. కొత్తగా మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.